నా కృపా నీకు చాలును, నా శక్తి నీకీర్చదన్. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకీర్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకీర్చదన్. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకీర్చదన్. ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29. ఒకసారి నేను చదువుచుండగా మీరు వినండి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, భక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. మళ్ళీ ఒకసారి నేను చదువుతాను. సొమ్మసిల్లిన వానికి బలమిచ్చిన వాడు ఆయనే, భక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. సొమ్మసిల్లిన వానికి, సొమ్మసిల్లడం అది సహజమే ఈ లోకములో. సొమ్మసిల్లడం, ఈ లోకంలో మనం జన్మించాము, కానీ అప్పుడప్పుడు సొమ్మసిల్లిపోతారు ప్రజలు. దేవుణ్ణి బిడ్డలు సొమ్మసిల్లిపోతారు, దేవుణ్ణి నమ్మని వారు కూడా సొమ్మసిల్లిపోతారు, అధికారులు సొమ్మసిల్లిపోతారు, నాయకులు సొమ్మసిల్లిపోతారు, పెద్ద పెద్దవారు రాజులు సొమ్మసిల్లిపోతారు, ప్రవక్తలు సొమ్మసిల్లిపోతారు, సేవకులు సొమ్మసిల్లిపోతారు. ఇది సహజమే. ఎన్నో విషయాలు ఉన్నవి, ఎన్నో సబ్జెక్ట్స్ ఉన్నవి సొమ్మసిల్లిపోవటానికి. ఒక రోజంతా కూర్చొని చెప్పవచ్చు. ప్రజలు సొమ్మసిల్లిపోతారు, కానీ దేవుడు ఏం చేస్తాడు? సొమ్మసిల్లిన ఒక వ్యక్తికి బలం ఇస్తాడండి. అందుకే దేవుడు అవసరం అండి. మనం పోయి దేవునికి సహాయం చేయడం కాదు, మనం పోయి దేవునికి ఏదో ఇవ్వాలి, దేవునికి ఏదో చేయాలని కాదు. దేవుడు సొమ్మసిల్లిన ఒక వ్యక్తికి బలం ఇవ్వాలి. అదే దేవుడు అవసరం. దేవుడు ఎటువంటి వారు? అక్కడ చెప్పబడి ఉన్నది యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28లో, నీకు తెలియలేదా, నీవు వినలేదా, బూది గంధములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. బూది గంధములను సృష్టించిన దేవుడు, అందరూ ఒప్పుకొనుచున్న దేవుడు. అంటే భూమి ఆకాశములను చేసిన దేవుడే నిజమైన దేవుడని అందరూ చెప్తున్నారు, అందరూ ఒప్పుకొనుచున్నారు. ఏకైక ఒక శక్తి ఉన్నది, లోకమును పరిపాలన చేయుచున్నది ఆ శక్తి అని ఒప్పుకొనుచున్నారు. ఆ దేవుడు సొమ్మసిల్లడు, అలయడు. అటువంటి దేవుడే కావాలి. ఎందుకంటే మనం సొమ్మసిల్లిపోతే ఆయన మనల్ని వచ్చి కాపాడాలి. ఇప్పుడు ఏదైనా ఒక బలహీనత ఉన్నదని అనుకోండి,
వ్యాధితో ఉన్నవారికి ప్రక్కనే వ్యాధి లేని ఒక బలవంతుడు కావాలి సహాయం చేయటానికి. బీపీ ఎక్కువ అయిపోయి పడిపోతే బీపీ లేని ఒక బలవంతుడు ఆయన పక్కకు కావాలి సహాయం చేయుటకు. కాబట్టి ఏదైనా బలహీనత ఉండే అక్కడి నుంచి కాపాడుటకు ఒక బలవంతుడు కావాలి. మీరు గమనించినారు ఏమో, రోడ్డు దాటినప్పుడు కొందరు బలహీనముతో ఉంటారు, ఒక వ్యక్తి పక్కకు పట్టుకొని తీసుకొని వెళ్తారు. మీరు గమనించినారు ఏమో. కాబట్టి సోలిపోయిన ఒక వ్యక్తిని బలపరచాలంటే సొమ్మసిల్లని ఒక బలవంతుడు కావాలి. అదే బైబిల్ చెప్పుచున్నది, సర్వశక్తి గల దేవుడు, ఆల్మైటీ గాడ్. ఆయనను చూడలేము. చూడరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం గలవాడై ఉన్నాడు. ఆయనను ఎవరు చూడలేరు. అంత గొప్ప శక్తి, లోకమును పరిపాలన చేయుచున్న శక్తి అని బైబిల్ గ్రంథంలో ఉన్నది. ఆ దేవుడు ఉండే మనలను కాపాడగలడు. సొమ్మసిల్లిపోతే పక్కకు వండి బలపరిచి మళ్ళీ తీసుకొని వెళ్తాడు. సొమ్మసిల్లిపోయిన ఒక వ్యక్తికి దేవుడు సహాయము చెయ్యను. కాబట్టి వెంటనే మీకు ఒక ఆశ వచ్చుచున్నది, ఆ దేవుడు కావాలండి, ఆ దేవుడు నాకు కావాలి అని ఆయన ఎప్పుడు నాతో ఉండాలని ఒక ఆశ వచ్చుచున్నదా లేదా? వస్తుంది. ఎందుకంటే ఆయన సొమ్మసిల్లడు, అలయడు. అందుకే తర్వాత ఈ దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమికి ఒక నరుడుగా వచ్చాడు. దేవుడు నరుడుగా రావాల్సిన అవసరం లేదు. ఆయన స్టేజ్ వేరు, ఆయన లిమిట్ వేరు, ఆయన స్థితి వేరు. మహిమ గల ప్రదేశంలో దేవదూతలు మహిమ గల దేవుని సన్నిధితో నిండిన ఆ ప్లేస్ లో సింహాసనం మీద కూర్చున్న ఆ దేవుడు అన్నిటిని వదిలి ఒక నరుడుగా ఈ భూమికి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఒకటి నాకు అర్థం అవుతుంది. ఏంటిదంటే, యోబు అను వ్యక్తి చాలా కష్టపడ్డాడు. భార్య కోపం చేసింది, తిట్టింది, ఇంకా చచ్చిపో, ఎందుకు బ్రతికి ఉన్నావు అని. శరీరంలో వ్యాధి, బాధ, పిల్లలు చనిపోయారు, ఆస్తులు పోయినవి, అన్ని పోయినవి, రోడ్డు మీదకి వచ్చేసాడు. అటువంటి వ్యక్తి ఆయన మొత్తం అంకలార్చుచున్నాడు. దేవా, ఎక్కడ ఉన్నావు నీవు? నిన్ను చూడలేకపోతున్నాను, నీవు ఉన్నావా? అసలు మా బాధ నీకు తెలుసా? మమ్మల్ని అర్థం చేసుకుంటావా నీవు? నా వ్యాధి బాధ నీకు తెలుసా? నా వల్ల నీవు నరుడు కాదు కదా, నీవు అక్కడ మంచి సింహాసనంలో కూర్చుంటే అయిపోతుందా? నేను ఎంత కష్టపడుచున్నానని ఆయన అంకలార్పు దేవుని సన్నిధికి పోయింది. నరుడుగా వచ్చాడు. అంటే కొన్ని కారణాలు ఉన్నవి, వాటిలో ఇది ఒక కారణం. వచ్చారు, 30 సంవత్సరాల వయసులో ఆయన బాప్టిజం తీసుకున్నారు. తర్వాత 3.5 సంవత్సరాలు సేవ చేశారు ఈ లోకంలో. పరిశుద్ధాత్మను పొంది ప్రజలకు ఆయన సేవ చేశాడు. బైబిల్లో ఏం చెప్పబడి ఉన్నదంటే, మేలు చెయ్యు ఒక వ్యక్తిగా వ్యాధిని తొలగించి, బాధను తొలగించి, సొమ్మసిల్లిన వారిని బలపరిచి,
ఒక మేలు చెయ్యి ఒక వ్యక్తిగా ప్రజలలో సంచారము చేశాను. వేరే ఏం చేయలేదు. నడిచి ఒక్కొక్క గ్రామంలో నడిచి ఆయన సువార్తను ప్రకటించెను. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఎంత అద్భుతమైన శుభవార్త! ఈ శుభవార్తను అందరికీ చెప్పాను. మార్కు సువార్త అనే ఒక సువార్త ఉంది. అక్కడ 2 సంభవములు ఉన్నవి. ఆ సంభవములలో దేవుడు సొమ్మసిలిన వారిని బలపరచెను. ఫస్ట్ ఏమిటి అంటే, మార్కు సువార్త 8వ అధ్యాయం 3వ వచనములో అక్కడ చాలా ప్రజలు దూరం నుండి వచ్చారంట ఆయన వాక్యమును వినుటకు. అప్పుడు ఆయన వారి మీద కనికరపడి, అయ్యో దూరం నుండి వచ్చారు కదా, నా వాక్యమును 3 దినాలు ఇక్కడ కూర్చొని వింటున్నారు. ఇప్పుడు నేను వాళ్ళను పంపించిన ఎడల వారు సొమ్మసిల్లిపోతురు. కాబట్టి ఏదైనా వారికి ఇచ్చి నేను పంపాలి అని ఏం చేశాడు, మీ దగ్గర అక్కడ ఏదైనా ఉన్నదా అని అడిగి 5 రొట్టెలు 2 చేపలు అక్కడ ఉండే ఒక వ్యక్తి దగ్గర ఉండే వారు తీసుకొచ్చి యేసుప్రభు చేతికిస్తే యేసుప్రభు ఆకాశం వైపు చూసి ప్రార్థన చేసి స్తుతించి ఆ రొట్టెను విరిచి వారి చేతికిచ్చి, ఇప్పుడు మీరు అందరికి పంచండి ప్రభు ఇస్తే 5,000 మంది పురుషులు వారు తృప్తిగా తిన్నారు. పురుషులు తక్కువ వస్తారు, స్త్రీలు ఎక్కువ వస్తారు మీటింగ్లో. కానీ ఇక్కడ 5,000 మంది పురుషులు అంటే దాదాపు ఒక 12,000 మంది అక్కడ ఉన్నారు. అందరూ తృప్తిగా తిన్నారు. 12 గంపలు మిగిలినవి. గొప్ప అద్భుతం జరిగింది. గొప్ప అద్భుతం. మనం తయారు చేసి ఇవ్వాలంటే ఇవ్వగలమా అంతమందికి? ఎక్కడైనా ఆర్డర్ ఇస్తే వాళ్ళు తెచ్చి ఇస్తారా 12,000 మందికి? ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, కొద్దిగా వసతి ఉన్నది, హోటల్స్ ఉన్నవి, అన్ని గ్యాస్ వచ్చింది, అది వచ్చింది. ఇప్పుడైనా ట్రై చేయవచ్చు. అది కూడా కొన్ని గంటలు పడుతుంది. కానీ చూడండి, అక్కడ ప్రభు వెంటనే దీవించి పరలోకం వైపు కనులెత్తి స్తుతించి వారికి ఇవ్వంగానే అద్భుతం జరిగింది. మిమ్మును కూడా ప్రభు అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు కూడా కొన్ని చర్చెస్లో భోజనం పెడతారు. ఎందుకు పెడతారు? వెంటనే మనం అంటాము భోజనం పెట్టి అందరినీ తెలుస్తున్నాడు, తీసుకుంటున్నాడు అని మనకు ఉన్న జ్ఞానంతో అవని మాట్లాడతాం. కానీ ప్రభు యొక్క ప్రేమ, ప్రభు మనస్సు ఉన్నవారికి అటువంటి తలంపు వస్తుంది. కానుక ఇస్తున్నారు, దశమ భాగం ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. మళ్ళీ వారిని ఖాళీకి పంపాలన్నా 1 గంట వరకు కూర్చోబెట్టి పోవటానికి మళ్ళీ సరిగా వారికి వసతి ఉండదు. పోయి ఇంట్లో వెళ్ళి మళ్ళీ భోజనం రెడీ చేసి తినాలంటే సాయంత్రం అవుతుంది. ఓకే, మనము కొద్దిగా చేసి ఇద్దాం అని చాలా మంది ప్రభు మనసు కలిగి కూడా కొందరు చేస్తున్నారు. అవును, ప్రజలు వచ్చి కానుకిస్తున్నారు, కానీ మనం వారికి ఏం చేస్తున్నాం అని కొందరు ఆలోచన చేసి వారికి చేయడం మనం చూస్తున్నాం. కానీ దేవుడైతే నీ బాధను, నీ అవసరతను ఆయన ఎరిగి ఉన్నాడు. నీవు సొమ్మసిలినప్పుడు కరెక్ట్గా నిన్ను బలపరిచి ముందుకు నడిపిస్తాడు అను విషయమును ఈరోజు మీరు తెలుసుకోవాలి. అదే మార్కు సువార్తలో ఇంకొక సంభవం కూడా ఉన్నది. 9వ అధ్యాయం 18వ వచనంలో ఒక వ్యక్తి తన కుమారుణ్ణి తీసుకొస్తాడు. దయ్యముతో పీడింపబడిన తన కుమారుణ్ణి ప్రభుతో చెప్తాడు, ప్రభువా నీళ్ళలో పడిపోతున్నాడు, అక్కడ పడిపోతున్నాడు. తర్వాత ఈ దయ్యము
ఆయనను బాగా క్రింద పడి కొట్టుకుంటున్నాడు. నురుగు కక్కుచున్నాడు, నురుగు. మీ శిష్యుల దగ్గర తీసుకొస్తే వారు వెళ్ళగొట్టలేకపోతున్నారు. అందుకే మీ దగ్గరికి తీసుకొచ్చాను. ప్రభువా కనికరపడు. దీని వలన ఆయన క్రింద పడినప్పుడు సొమ్మసిల్లిపోవచ్చున్నాడు. అవును. ఈ ఫిట్స్ వ్యాధితో ఉన్నవారు చూడండి, ఫిట్స్‌తో ఇలా క్రింద పడి ఇలా కొట్టుకొని బాగా సొమ్మసిల్లిపోతారు. మీరు గమనించినారో ఏమో, నా సొంత తమ్ముడికి కూడా చాలా సంవత్సరాలు ఆయన బాధ పడ్డాడు ఈ ఫిట్స్ వ్యాధితో. మంచి టైంలో మేము మంచిగా ఆటల పోటీలో ఉన్నప్పుడు, ఫుట్‌బాల్ ఆడినప్పుడు, చెరువులో వెళ్ళి స్నానం చేసినప్పుడు, లేదా అటువంటి టైంలో టక్కుని వచ్చేస్తది ఈ ఫిట్స్. వెంటనే అందరూ పక్కకు జరుగుతారు. నేను పోయి పక్కకు కూర్చొని ఆయనను పట్టుకొని చాలా సంవత్సరాలు ఆయన కష్టపడ్డాడు. తర్వాత ఒక మీటింగ్‌లో ఒక దైవజనుడు, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఫిట్స్ వ్యాధితో బాధపడుచున్న వ్యక్తిని చెప్పి ఆయనను పిలిచి, నా తమ్ముడికి ప్రార్థన చేయంగానే అప్పటి నుండి ఆయనకు విడుదల కలిగింది. ఇప్పుడు చాలా సంవత్సరాలైంది. ఇప్పుడు రాలేదు గానీ, ఎప్పుడు ఈ ఫిట్స్ వస్తదో మొత్తం మనిషి సొమ్మసిల్లిపోతాడండి. మళ్ళీ నెక్స్ట్ డే అసలు లేవడు. పడక మీదనే ఉంటాడు. బలమంతా పోతది. సొమ్మసిల్లిపోతాడు. ఇది దయ్యాలు చేసే పని. దయ్యాలు ఒక వ్యక్తిని ఇలా పట్టుకున్నప్పుడు చాలా ఇబ్బంది పెట్టుచున్నది ఈ దయ్యాలు. అప్పుడే 2000 సంవత్సరాల క్రితమే తన కుమారుణ్ణి తండ్రి తీసుకొని వచ్చి ఇలా చెప్తున్నాడు. దేవుడు స్వస్థపరిచాడు, గద్దించాడు. పో, శరీరాన్ని విడిచి వెళ్ళిపోవాలి. అప్పుడు ఆయనకు విడుదల దొరికింది. విడుదలను పొంది వెళ్ళాడు. దేవుడు సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చే దేవుడు. కాబట్టి ఈ దినము ఈ గ్రేస్‌ను పొందాలంటే మీరు ఏం చేయాలి? దేవునితో కనెక్ట్ కావాలి. అదే రక్షణ, సాల్వేషన్. పాపాలను ఒప్పుకొని యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడి నీతిమంతుడుగా మార్చబడి దేవునితో ఒక కనెక్షన్ ప్రారంభం కావాలి. తర్వాత పరిశుద్ధాత్మ అనుభవం వరకు దేవుని దగ్గర అడిగితే పరిశుద్ధాత్మ సరి అయిన టైంలో మీకు ఇస్తాడు. పరిశుద్ధాత్మ అనుభవం అంటే దేవుడు మీతో ఉంటాడు, మీకు తోడుగా ఉంటాడు. అదే దానికి అర్థం. అప్పుడు ఎప్పుడెప్పుడు మనం సొమ్మసిల్లిపోతాం, అప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు అన్న సత్యమును ఈరోజు మీకు నేను చెప్తున్నాను. కాబట్టి ఎవరెవరు మీకు కూడా ఆశ వచ్చుచున్నది, నన్ను సొమ్మసిల్లినప్పుడు దేవుడు నన్ను బలపరచాలి అన్న ఆశ వచ్చుచున్నది. కాబట్టి రక్షణ పొందండి, పరిశుద్ధాత్మను పొందండి, ప్రభు బిడ్డగా మారి ఈ గొప్ప అనుభవం పొందండి, మేలును పొందండి. ప్రభు తప్పగా మిమ్మల్ని దీవిస్తాడు. ఈరోజు ఈ మాట మీకు వచ్చుచున్నది. ప్రభువా, ఎంతమంది వారు ఈ వాక్యమును విన్నారో ఒక్కసారి మీరు కనికరపడండి, కృప చూపండి. పిల్లలు, ఫ్యామిలీ భద్రత, వారి దేవుని సన్నిధిని రోజు అనుభవించినట్లు చేయండి. అడ్డు ఆటంకముల అపవాది క్రియలను యేసు నామములో బంధిస్తున్నాం ఇప్పుడే. ప్రభువా, కృప దయచేయండి తండ్రి. ఎంతమంది విన్నారు, రక్షణ దయచేయండి, పరిశుద్ధాత్మతో నింపండి. ప్రభువా, సోలిపోయినప్పుడు నీవు బలపరచండి, నిలువ పెట్టండి, ముందుకు నడిపించండి. సోలిపోవు మనసు వారిలో నుండి మీరు తీసివేయండి, కృప దయచేయండి. అనేకులకు ఆశీర్వాదకరముగా వారిని నిలువ పెట్టండి. ఘనత మహిమ నీకే, యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. తెలిసిన వారు మీ బంధువులందరూ చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.
ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.